హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతోనైతే వచ్చానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తిమీర పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశల పైనకైనా, చపాతీ పైనకైనా, వేడివేడి రైస్లోకైనా చాలా మంచిదండి. తింటే కూడా చాలా హెల్దీదండి. మనకి ఆకుకూరలు అనేటివి పిల్లలు మామూలుగా వేస్తే తినరు కదండి. ఇలా పచ్చడి అయితే చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని, కొంచెమే ఆయిల్ అండి, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి ఇలా చిన్నగా చుంచుకొని అందులో ఎల్లిపాయలండి, ఒక్క ఎల్లిపాయ సరిపోతుందండి. ఒక ఎల్లిపాయనైతే వేసాను నేను. ముందుగానే ఆకుకూర అయితే చిన్నగా కట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఫ్రెష్గా కడగాలి, ఎందుకంటే దాంట్లో ఇసుక గిన్నె ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నేను అందులో కొంచెం పుదీనా కూడా వేసానండి, హెల్త్కు మంచిది కదా, అందుకే పుదీనా కూడా వేసాను. కొత్తిమీర పచ్చడి అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుంది. పసుపు అయితే వేసేసుకోండి, సింపుల్గా ఉంటుందండి. ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా ఆకు వేసేసి అది ఆకంతా మంచిగా మగ్గేంత వరకు ఉడికించాలండి. ఆకు ఇలా ఉంటుంది కదండి, నేనైతే చిన్నగా కట్ చేశాను, తొందరగా ఉడుకుతుందండి. అలాగే రెంపితే ఏమవుతుందంటే కొంచెం కాడలు ఉంటే పిల్లలకి తడుతుందండి. నేను మిక్సీ చేసినా కూడా కాడలు అనేటివి ఉంటాయి, అందుకని నేను ఎప్పుడూ ఎక్కువ కాడలు అయితే వెయ్యనండి. మామూలుగా మంచిగా చిన్నగా కట్ చేసిన తర్వాతనే కడిగి క్లీన్ చేసి ఇంకా పోపు అయితే చేసేసానండి. ఇది మంచిగా మగ్గాలి చూడండి. వాటర్ అంతా ఈ విధంగా ఆవిరైపోతాయి, వాటర్ అంతా ఇగ్గాలండి. లేకపోతే వాటర్లోనే వేస్తే మనకి మొత్తం లూజ్ అయిపోతుందండి చట్నీ అనేది. ఈ విధంగా వాటర్ అంతా మంచిగా ఇగ్గిన తర్వాత ఇందులో అయితే కొంచెం పులుపు కోసం అయితే టమాటాలు అయితే వేసుకుందామండి. నేనైతే ఒక 3 టమాటాలు, చిన్న టమాటాలు అండి, పెద్ద సైజు అయితే కాదు, ఒక చిన్న సైజు 3 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. పులుపు అనేది ఉంటేనే ఆకుకూరలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనే ఒక 3 అయితే చిన్న టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మగ్గనివ్వాలండి. అది ఆకుకూర ఉన్న టమాటాలు బాగా మగ్గాలి. ఇప్పుడు దానికోసం అయితే మగ్గడానికైతే మనమైతే ముందుగా కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి, తొందరగా మగ్గుతుంది సాల్ట్ వల్ల. 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను, ఇంకా సరిపడే అంత వేసుకుంటే సరిపోతుంది కాబట్టి 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసానండి. ఇంకా అదంతా కూడా మంచిగా కలిపేసుకొని చింతపండు రెబ్బలు అయితే కొంచెమే అండి, చిన్నగా కొంచెం. ఇందులో ఆల్రెడీ టమాటా వేసాను కాబట్టి ఏంటంటే చింతపండు వేస్తే ఇంకా టేస్టే వేరు కాబట్టి ఒక 3-4 రిబ్బలండి అంతే, చింతపండు ఎక్కువగా వద్దు. 3-4 రిబ్బలు అయితే వేసేసుకొని చూడండి. మళ్ళీ ఆ టమాటా వేసాం కాబట్టి ఆవిరంతా వాటర్ అంతా పైనకి వస్తుంది. ఆ వాటర్ అంతా ఇగ్గేంత వరకు అయితే మనము మంచిగా దాన్ని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. చూడండి అంతా కూడా దగ్గరికి అయితే వచ్చేసింది. సింపుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఏ ఆకుకూరైనా మీరు ఈ విధంగా చేసుకోండి. ఇదే కాదు, ఇందులో ఇంకా మెంతి ఉంటే కూడా చాలా మంచిదండి. మెంతి కూర పచ్చడి చేసుకుంటే కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొత్తిమీర, మెంతి, పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి మిక్సీ అయితే పట్టేశాను, అది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేయాలండి. మిక్సీ పట్టేటప్పుడు పైన గట్టిగా పట్టుకోవాలండి, ఎందుకంటే పచ్చడి కాబట్టి చిత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఇంకా అదే గిన్నెలో పోపు అయితే చేసేసుకుంటున్నానండి. మళ్ళీ వేరే గిన్నె ఎందుకు ఇంకా అనేసి అదే గిన్నెలో అయితే పోపు అయితే చేసేసుకుంటున్నాను. పోపుకైతే ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి, ఎందుకంటే కొంచెం పోపుకి పడుతుంది కాబట్టి ఆయిల్ మంచిగా వేస్తేనే బాగుంటుంది. పోపు అయితే వేసేసి అందులో శనగపప్పు కొంచెం ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేసాను, 1 స్పూను మినపప్పు వేసాను, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసానండి. అవి కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచుకొని అవి కొంచెం గోలిన తర్వాత ఇంకా అందులోనైతే ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మీకు పోపు దినుసులు ఏవి ఉంటే అది వేసేసుకోవచ్చండి. ఎల్లిపాయలు ఒకవేళ కచ్చాపెచ్చగా దంచేసుకుంటా అంటే కూడా పోపులో వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దాంట్లో వేసాను కాబట్టి మళ్ళీ ఎల్లిపాయలు అయితే వేయట్లేదండి. ఇందులో వేసాను కాబట్టి, మిక్సీలో వేసాను కాబట్టి ఇంక ఇందులో వేయట్లేదు. ఒకవేళ మీరు దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి అయితే ఒక 2-3 అయితే ఇలా చిన్నగా చుంచేసి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందామండి.
చూడండి ఈ విధంగా మంచిగా గోలాలి. అప్పుడే అవి విత్తులు అనేటివి కరకరుంటాయి, లేకపోతే మెత్తగా పంట కింద మెత్తగా తగులుతుంటాయండి. ఈ విధంగా ఉన్న తర్వాత ఇంకా మనం పోపు చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. మిక్సీ పట్టుకునే అంతా కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకొని ఇది మంచిగా మగ్గాలండి. ఒక 4-5 మినిట్స్ ఆయిల్లో ఇలా ఉడికితేనే ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పులుపు అనేది మనకి తగులుతుంది, లేకపోతే ఖరాబ్ అవుతుందండి. ఒక 1 డే అంటే ఈరోజు చేస్తే నెక్స్ట్ డే వరకు ఖరాబ్ అవుతాయి. అలా కాకుండా కొంచెం మగ్గిస్తే 2-3 డేస్ అయినా కూడా ఖరాబ్ కాదండి. నేనైతే చూడండి పులుపు మనకి కరెక్ట్ ఉంటే, పులుపు ఉప్పు 2 కరెక్ట్ ఉంటే ఇంకా తెల్లారైనా కూడా ఖరాబ్ కాదండి. నేనైతే ఇంకా సాల్ట్ పడుతుందేమో అనుకొని ఇంకో 1 స్పూన్ అయితే వేసాను, ఎందుకంటే పులుపుకి సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి సాల్ట్ అయితే వేసానండి. చూడండి ఈ విధంగా అయితే వేసాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే అండి. అదంతా మగ్గిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడము. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.